నా కిచెన్ ఇప్పుడు నాకు నచ్చినట్టుగా ముగ్గు అయితే వేసేసుకున్నానండి. ఇలాగా చూసారు కదా, ఇప్పుడే ఫినిష్ చేశాను. బ్రష్ అన్నీ కట్టి ఇక్కడే ఉన్నాయి చూడండి. ఈ విధంగా అయితే పెయింట్ తోటి అయితే వేసాను. చాలా బాగుందండి ముగ్గేసిన తర్వాత కిచెను. తర్వాత అప్పుడు ఆ గోడ మీద వేయడానికి కుదురుతుందని. హలో అండి, ఈరోజు వీడియో ఏంటంటే కనుక పండగ కదా సంక్రాంతికి నేను మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకుని కిచెన్ ఇది మొత్తం వల్ల మొత్తం కడిగేసుకున్నానండి. పొయ్యి కూడా కడిగిన తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను ప్రతిసారి కూడా చాక్ పీస్ తోటి వేసేదాన్ని అండి ముగ్గు. ఈ చాక్ పీస్ తోటి వేసేదాన్ని. ఇది వేస్తుంటే తడిపి వేస్తుంటే ఏమవుతుందంటే కనుక మార్నింగ్ కొంచెం బాగానే ఉంటుంది, కానీ తర్వాత మామూలుగా ఇలా తుడుస్తుంటే చెరిగిపోతుంది అనమాట. సో అందుకని ఏంటంటే ఇప్పుడు నేను పెయింట్ తోటి వేసేద్దామని అనుకుంటున్నాను. ఈ దీని మీద ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎల్ షేపు ఇప్పుడైతే చూపిస్తున్నాను కదా. తర్వాత నేను వేసిన తర్వాత కూడా ఒకసారి చూపిస్తానండి. ముందైతే చాక్ పీస్ తోటి అయితే వేసుకుంటున్నాను. తర్వాత నేను ముగ్గేసిన తర్వాత అప్పుడు మేము పెయింట్తో వేసేటప్పుడు కూడా వీడియో తీస్తాను. ఓకే, బాయ్. చాక్ పీస్ తోటి అయితే ఇలాగ అయితే ముగ్గు అయితే వేసేసుకున్నానండి. మోడలు చూడండి ఇలాగా. ఇప్పుడు దీనిపైన పెయింట్తో వేస్తానండి. చూసారు కదండి, ఈ పెయింట్ తోటి అయితే పెయింట్ వేసేస్తానండి ముగ్గు ఇప్పుడు. ఎందుకంటే పెద్దగా వేసినప్పుడల్లా ఒకరోజు కూడా ఉంటుంది, తెల్లారిపాటికి కూడా మొత్తం చెరిగిపోతుంది. ఇలా వేస్తే నీట్గా ఉంటుందని ఇంకెలాగైతే వేస్తున్నాను. కొంచెం బ్రష్ మూవ్ చేయడం అయితే కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే మనకి తెలియదు కదా, మనకి లాస్ట్కి వచ్చేసరికి బ్రష్ మూవ్ చేయడం అనేది అలవాటు అయిపోద్ది. తర్వాత ఇక్కడ ఈ గోడ మీద రెడ్ కలర్ వేయించుకున్నాను కదా, దానికి కూడా ముగ్గు వేయాలండి. అందుకని ముందు దీని మీద ప్రాక్టీస్ చేస్తున్నాను. తర్వాత అప్పుడు ఆ గోడ మీద వేయడానికి కుదురుతుందని. ఇది వేసాను, పర్లేదు, బాగానే వచ్చింది, కానీ ఇక్కడ అంటికి పోయింది. హాయ్ అండి, చూసారు కదా ముగ్గు అయితే వేసానండి పూర్తిగా. చూడండి ఒకసారి, ఇలా అయితే వేసాను. చూడడానికి అయితే చాలా బాగుంది. ఒకసారి ఇక్కడ గ్యాస్ పెట్టి చూస్తాను. చూసారు కదండి, ఇలా అయితే వేసాను. నాకైతే చాలా చాలా బాగుందండి ముగ్గు వేయడం వల్ల. హాయ్ అండి, ముగ్గు అయితే వేసాను చూడండి. నాకు వచ్చినట్టయితే నీట్గా అయితే వేసేసుకున్నాను. నా కిచెన్ ఇప్పుడు నాకు నచ్చినట్టుగా ముగ్గు అయితే వేసేసుకున్నానండి. ఇలాగా చూసారు కదా, ఇప్పుడే ఫినిష్ చేశాను. బ్రష్ అన్నీ కట్టి ఇక్కడే ఉన్నాయి చూడండి. ఈ విధంగా అయితే పెయింట్ తోటి అయితే వేసాను. చాలా బాగుందండి ముగ్గేసిన తర్వాత కిచెను.